హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ కుమార్ 6349. ఈరోజు అయితే నేను బెల్లంతో దెబ్బ రొట్టె చేయబోతున్నానండి మా పిల్లల కోసం. మాకు చిన్నపిల్లలు అప్పుడు మా అమ్మ చేసి పెట్టేది, ఇప్పుడు నా పిల్లల కోసం నేనైతే చేయబోతున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు అయితే ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను, ఒక 3/4 గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను. దీన్ని 3 గంటల సేపు నానబెట్టాను. ఇందులోకి బెల్లం అయితే మనం తీపికి తగ్గట్టు వేసుకోవచ్చు అండి. తీపి ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. ఇంక నేనైతే మాకు సరిపోని వేసుకుంటాను. 2 యాలకులు కూడా తీసుకున్నానండి. ఇంకా దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను. ఈ మిక్సీ పట్టుకోవటం అయితే మెత్తగా పట్టుకోకూడదండి, కొంచెం పలుగ్గానే పెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడే క్రిస్పీగా కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందు దీన్ని అయితే మిక్సీ పట్టుకుంటాను నేను. బెల్లం కూడా పిండితో పాటు లాస్ట్లో వేస్తున్నానండి, గడ్డలు లేకుండా బాగా కరిగిద్దని. ఒక తిప్పితే సరిపోద్ది, అప్పుడు మెత్తగా అయింది, ఉండలుగా ఉంటుందని చెప్పి ఇందులో వేసుకుంటున్నాను. పిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే పట్టుకోవాలండి. మరీ దోశ పిండి లాగా మరీ నీళ్ళు కాకుండా కొంచెం గట్టిగా వేసుకోవాలి పిండి. ఇంకా బెల్లం కూడా 2వ వాయిలో మిక్సీ వేసాను కదా, 2 కలిపేసుకున్నాను బాగా. ఉప్పు కూడా ఇంకా మిక్సీ వేసేటప్పుడే కళ్ళుప్పు వేసానండి, ఉప్పు కూడా వేసే పని లేదు. ఇంకా ముందైతే ఇలాంటి బాండీ పెట్టుకుంటాను. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలి ముందు. దీనికైతే ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి, కొంచెం నూనె ఎక్కువ పోతేనే అడుగు అంటకుండా బాగా క్రిస్పీగా అయితే కాలిద్ది. నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడైంది. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుంటే బాగా ఉడికిద్దండి, పిండి పిండిగా లేకుండా. మూత అయితే పెట్టేసాను. ఇంకా ఈ దెబ్బ రొట్టెలు అయితే మా అమ్మ చిన్నప్పుడు అయితే తెగ చేసేదండి మాకు. మా తాత అయితే మినుములు పండించేవాడు, చేలోనే తెగ తెచ్చేవాడు. ఇంకా చేలోనే ఉండేవి కదా, ఇంకా కొనే పని లేకుండా మేము చిన్నపిల్లప్పుడు తెగ ఇంకా గోతలు తెచ్చేవాడు మినువులు అనేవి, ఇంకా ఎప్పుడు ఇంట్లో ఉండేవి. మా అమ్మ అయితే ఇంకా సాయంత్రం నేను స్కూల్ నుంచి వచ్చినాకైనా మా అమ్మకి పొలం పని లేకపోయినా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళితే మాకు చేసి పెట్టేది. ఇక అప్పుడు కట్టెలు పోయిలు కదంటే ఇంకా మా అమ్మ చేస్తుంటే మా అమ్మ చుట్టూతే కూర్చునేవాళ్ళం. ఇంకా మా అన్నయ్య నేనైతే ఇంకా ఎవరికి పోస్ట్ వేసిద్దా అని ఇంకా ఆడుకుంటా ఇద్దరం ఇంకా ముందట్టయితే వేసుకొని ఇంకా ఎగబడతా తినేవాళ్ళం అండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చిన్నపిల్లలకి ఇంకా నూనె పదార్థాలు ఏం కాదు కదండి, ఇంకా ఇంట్లో చేసుకునే మంచి నూనె కదా, ఇంకా అందుకని పిల్లల కోసం అయితే చేసి పెడతాను.
ఒకసారి ఉడికిందో లేదో చూద్దామండి. ఒక పక్క అయితే ఎర్రగా కాలిందండి, రెండో పక్క కూడా బాగా కాల్చుకోవాలి. కలర్ అయితే ఈ విధంగా వచ్చేటట్టు కాల్చుకోవాలండి, అప్పుడైతే క్రిస్పీగాను బాగా రుచిగా ఉంటుంది తినడానికి కూడా. ఇది కూడా 2 నిమిషాలు బాగా కాలనిద్దాం ఆ పక్క కూడా. రెండో వైపు కూడా చాలా బాగా కాలిందండి. ముందు వేసుకున్న ఆయిల్ కూడా ఉంది ఇందులోనే, ఇంకా ఆయిల్ వేసే పని లేదు. ఈ ఆయిల్లోనే ఇంకో కట్టు కూడా వేసుకున్నాం. ఇదే విధంగా మూత కూడా పెట్టేసుకున్నాం అండి. విధంగా ఇంకా అన్ని దెబ్బ రొట్టెలు అయితే ఇంతే కాల్చుకోవాలండి. మా పిల్లనైతే స్కూల్కి వెళ్ళింది కదా, మా పిల్లని తీసుకురావడానికి మా ఆయన అయితే వెళ్ళాడు. ఇది ఒకటి తింటే కడుపు అయితే నిండిపోతుందండి. ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత నలుగురు తినేటప్పుడు అయితే చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందో అప్పుడు చెబుతారు మా పిల్లలు. తిని చెప్పండి అమ్మ ఎట్టుందో. బాగుంది, మా మమ్మీ చేసి బెల్లం అట్టయితే బాగుంది. మా రోజు ఇదిగోండి ఫ్రెండ్స్ ఎలా కాలిందో, ఎవరిగాను చాలా బాగా ఉడికింది లోపల కూడా. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇదైతే పొద్దున్నే టిఫిన్ కింద కూడా చేసుకొని ఒక్క రొట్టె తింటేనే సరిపోద్ది, కడుపు నిండిపోద్ది. ఒక్క రొట్టె అయినా సరిపోద్దండి. మీరు కూడా ఇలా చేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చాయి. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.